ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు కప్పల తక్కెడ రాజకీయం షురువైతది. ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జంపింగులు బగ్గనే నడుస్తాయి. కాకుంటే ఇప్పట్లో ఎన్నికలు ఏం లేవు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉన్నది. అయినా కొంతమంది లీడర్లు పార్టీ మారిండ్రు. అది కూడా అధికార పార్టీలకు కాదు, ప్రతిపక్ష పార్టీలకు. మరి వాళ్ళు ఏ పార్టీలో చేరిండ్రు, ఎందుకు చేరిండ్రు అనే ముచ్చట్లన్నింటి మీద ఓ నజరేష్ రాపోండి. ఈ వీడియో చూసినాక కారు పార్టీల బగ్గమందే చేరిరని చెప్పాల్సిన పనే లేదు. నిర్మల్ జిల్లా నుంచి తెలంగాణ భవన్ కు వచ్చిన అన్ని పార్టీల నాయకులకు ఇలా గులాబీ కండువా కప్పి పార్టీలో ఏర్చుకున్నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న. కష్టంలో ఉన్న తల్లి లాంటి పార్టీ నమ్ముకొని ఉన్నోళ్లే నియమైన కార్యకర్తలన్న కేటీఆర్ పార్టీ నుంచి పారిపోయిన పేర్లు తీసి వాళ్ళని పెద్దోళ్ళని చేయొద్దని అన్నాడు. ఇక 6 సార్లు అందాల పోటీలకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ కు మాత్రం ఒక్క పారి కూడా పోలేదని గరం అయిండు. ఇక అందాల పోటీల మీద ఇంకేమన్నాడో ఇనుండ్రి. నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా, నేను పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. ఇన్నరా మొన్నట్లా కూడా సరస్వతి పుష్కరాలయాల్లో సీఎం మంత్రుల కటౌట్లను పెద్దగా పెట్టి సరస్వతి మాత ఫోటోను కిందగా చిన్నగా వేసిరన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇక ఇది సుతం గసంటిదే అన్నట్టు. ఇక రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తుందన్న కేటీఆర్ కమిషన్లు తీసుకునే పనిలా కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారని ఎడ్డిచ్చిండు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకునేది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ, ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, కుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్ నగర్, ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇక వరంగల్ మహాసభ విజయవంతమయ్యే వరకు నోటీసుల డ్రామా సురు చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ మారవేలని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. అయినా కాళేశ్వరం ముచ్చట్ల నిజం నిలకడగా నిగ్గు తేలుతుంది గాని నిజం గడప దాటే లోపట్నే అబద్ధం ఊరంతా తిరుగుతుంది అన్నాడు. కాంగ్రెస్ బీజేపీలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి వేల్చేసిరని నా అనుమానం అన్న కేటీఆర్ మొత్తానికైతే ఇలా మల్లోపారి చేతి పార్టీ సర్కారును గట్టిగానే అరుచుకున్నాడు. మరిగా ఇప్పటి సందే కారు పార్టీల చేరికలు సురువు చేసిర్రు కాబట్టి రేపట్ల ఎట్లుంటుందో చూడాలి మరి కారు పార్టీ పరిస్థితి అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అదేందో సినిమా ఉంటది చూసిండ్రా, పెళ్లి సూపులకని పోతంటే కామెడీ యాక్టరు బట్టల మీద బురద పడుతుంది. హీరో రజనీకాంత్ సారు పెయి మీద బట్టలు ఇడిచిస్తాడు. అంతే ఇక పెళ్లి కొడుకు ఎవలని అడిగిన వాళ్ళందరికీ పెళ్లి కొడుకు మా దోస్తుగాడే గాని వాడు వేసుకున్న బట్టలు మాత్రం నాయే అని చెప్తాడు రజనీకాంత్ సారు. ఇప్పుడు అమెరికా పెబ్బే ట్రంప్ సారు ఏషాలు కూడా గట్లనే ఉన్నాయట. అది నేనే ఇది నేనే అని డబ్బా కొట్టుకున్నట్లా ఆరితేరిండంట ట్రంప్ సారు. అందుకే ఆ నోటికి కుట్లేసే పనిలో పడ్డారు మనోళ్ళు. మరి ఆ ముచ్చటేందో పురా అరుచుకోవాలే కదా పాని. మరి మనకాడ పాల్ సారే అంటే పాల్ కంటే పెద్ద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ట్రంప్ సారు. సందు దొరికితే చాలు మన దేశానికి పాకిస్తాన్ కు నడుమ యుద్ధం ఆపింది తానేనంటూ డంక బజాయిస్తున్నాడు. అమెరికాకు ఎవ్వలు పోయినా డబ్బా కొట్టుడైతే ఆప్తలేడు. కొట్లాట ఆపింది నేనేనని ఎక్కడ పడితే అక్కడనే చెప్పుకుంటే తిరుగుతాండు. పెద్ద శాంతి దూత అనిపించుకోవాలనో లేకపోతే ఏమో గాని ఉక్రెయిన్ రష్యా నడుమ జరిగేటి యుద్ధం ఆపనీకి 2 దేశాల పెబ్బలకు ఫోన్లు కూడా కొడుతున్నాడట. సూత్తంటే ప్రపంచ శాంతి అవార్డు కోసం బగ్గనే ప్రయత్నిస్తున్నట్టున్నాడు ట్రంప్ సారు. సరే ఆయనేం తీసుకుంటే మనకేంది గాని మనకు పాకిస్తాన్ కు నడుమ పంచాది దెంపినా యుద్ధం ఆపినా అని పెద్దన్న లెక్కన్న బిల్డప్లు కొట్టుడే చిత్రంగున్నది. ఇక టెంపరీ ట్రంప్ మాటలు చేయబట్టే షెయి పాటోళ్లు సెంటర్ సర్కార్ను ఇరుకున పెట్టబట్టే పీఎం మోదీ సారు నోరు తెరవాలనని గట్టి పట్టు పట్టబట్టే అందుకేనేమో జయశంకర్ సారు కుల్లం ముక్కు మీద గుద్దినట్టే కౌంటర్ ఇచ్చిండు. పాకిస్తాన్ తోని కొట్లాట టైంలా శానా దేశాలు ఫోన్లు కొట్టినాయట మనకు. అట్లనే అమెరికా కూడా ఫోన్ కొట్టిందట. కానీ కాళ్ళ బేరానికి వచ్చి తొలుత మనకు ఫోన్ కొట్టింది పాకిస్తాన్ వాళ్ళేనట. అవునట. అట్లా 2 దేశాలు మాట్లాడుకొని కొట్లాట బంద్ పెట్టినామని చెప్పిండు జైసారు. అంతేకాదు ఇంకో పారి మధ్యలో రాకన్నట్టే ట్రంప్ సారుకు ఇండైరెక్ట్ గా గట్టి కౌంటరే ఇచ్చిండు.
కానీ జైసార్ లెక్కనే మోదీ సార్ కూడా కుల్లం జవాబు చెప్పేదాకా ప్రతిపక్ష పొల్లు ఇనేటట్టు లేరు. మొత్తానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్ల మన లీడర్లే అనుకుంటే ట్రంప్ మన లీడర్లకు తాత లెక్కనే ఉన్నాడు. మరి జయశంకర్ సారు కౌంటర్ దెబ్బతోనన్నా ట్రంప్ నోరు మూసుకొని పని చేసుకుంటాడో లేదో మరి చూడాలే ఇక. హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏడున్నవే? అరే చంద్రు, అసలు ఈ సర్కారు ప్రజలను పాలించే పని మీద ఉన్నదా లేకపోతే ప్రతిపక్ష పొలను లోపటేసే పని మీద ఉన్నదిరా? ఈ మోకజుతంటే నాకు గట్లనే అనిపిస్తుంది, లేకపోతే ఏందిరా ఈ పంచాయతీలు? అరే సర్కారు అన్నప్పుడు ప్రజలకు మేలు చేసే పని చేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తుకుంటూ పోసుకుంటుంటే ఏమవుతుంది చెప్పు? ప్రజలు మెచ్చుకుంటారా? తప్పు చేయవు. పాలించేటోళ్ళకి తెలవాలి. మనం నువ్వు నేను అనుకుంటే ఏముంది తెలుస్తుంది ముసలోడా. అవును నిజమే, అది కూడా కరెక్ట్. ఈయన చేసే పని చక్కగా అయ్యవయ్యా రాములు అని అంటే వార్తలు చెప్పే పని ఇడిచిపెట్టి రాజకీయ ముచ్చట్లు ముంగటేసుకున్నాడు. ఓ తాత ఇలాగ ఈ ముచ్చట్లతోనే పొద్దలేదు ఇస్తారా తమరు? ఏ తాత కొని మనవరాలు పిలుస్తాంది. ఇదో ఇచ్చి అరే ఇది ఎప్పుడు చూడు నాయంబడ పడతా ఉంటదిరా. ఒక్కరోజు కూడా ఒక్క కాడ నన్ను నిమ్మలంగా కూర్చొని ఎదురాంచినది నోచమ్మన్ను గొట్ట. ఎప్పుడు చూడు వార్తలో 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 అని నా పానం తింటనే ఉంటా అంటది. దీని మేలోర్వని ముఖంలో మొరంగట్ట. ఏందా చెప్పు, ఏం కాదు నీకు? ఏం కావాలి అంటున్నావు? నెల రాగానే జీతం వట్టిగానే వస్తుందా తమరికి? వార్త తీసుకురావా? ఈ విత్తాంది కట్టల జీతం. నేను వార్తలు తీసుకొచ్చుడు తక్కువ, నీ చుట్టూరుగా ఊడిగని చేసుడు ఎక్కువ. దుకాణంలోకి పోయి పోపిత్తులు దేపో అంటది, ఆలుగడ్డలు దేపో అంటది, అగ్గిపెట్ట దేపో అంటది. ఇవే పనులురా నాకు. నేను చేసే పని ఏంటిది, ఇది చెప్పే పనులు ఏంటిది? అలక తక్కువదానా? నిన్ను మందలిచ్చుడే నాది బుద్ధి తక్కువ గాని ఇంతకు గా అన్నతోని కూర్చొనేమో పెగ్గలు కొడుతున్నావు, అదేందో చెప్పు ముందుగాల. అవు పెగ్గలంటే యాదికి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో అవినీతి జరిగిందని కేసీఆర్ సార్కు ఎవరో నోటీసులు పంపించిరటగా పిల్ల, నిజమేనా మరి ఆ ముచ్చట? అవును, పాలమూరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నాగం జనార్దన్ రెడ్డి సార్ వేసిన కేసును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిందే తాత. అరే వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయ నాయకులతో చూసుకోవాలి, కానీ రైతులకు అక్కడికి వచ్చే పనుల మీద ఎందుకు రాజకీయం చేయాలి చెప్పు? అది వరకు కాళేశ్వరం కట్టక ముందు కెనాళ్ళల్లో నీళ్ళు ఎట్లుంటాయో కూడా మనకు తెలియకపోయేది. అదే కాళేశ్వరం కట్టినాక ఎండాకాలంలో కూడా చెరువులు నిండు కుండలు లెక్క కలకలలు ఆడుతాను ఎరికేనా? ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఎండ పెడతాడు. అదే ముచ్చట సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తులు చెప్పిందటనే తాత. ప్రజలకు అక్కడికచ్చే ప్రాజెక్టుల మీద రాజకీయం చెయ్యొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు వేయబట్టే తెలంగాణలో వ్యవసాయం పెరిగిందని కూడా అనుకొచ్చిందటనే. అవును, ఈ ముచ్చట అయితే నిజమే పిల్ల. అది వరకు తెలంగాణలో కంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టించినాక బీడు భూములు కూడా సాగు భూములు అయినాయి కారచంద్ర. ఎటు చూసినా కూడా వడ్డ రాసులు కండ్ల నిండా మంచిగా ముద్దుగా కనబడతాయి. అదంతా కాళేశ్వరం నీళ్ళ పుణ్యమే మరి. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100కు 100% నిజమే తాత. కానీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మాటలిన్న నాయకులు కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారాలు మాని దానిని రైతులకు ఎట్లా ఉపయోగించాలి అనే దాని మీద సోయి పెడితే మంచిగుంటది. ఏం సోయి వాళ్ళ సోయి చల్లగుండా. పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కెనాల్ కాలువలల్లా నీళ్లు కొప్పురంగా మంచిగా వారుకుంటా పోయి చెర్రు రింపేది. కానీ ఇప్పుడు తాగే బిందె నీళ్ళ కోసం కూడా పెద్ద పెద్ద పంచాయతీలు కాబట్టి ఊళ్ళో పోయి చూస్తలేము ఆ రోజు. ఇప్పటికైనా ఈ సర్కారు గిసొంటి బురద జల్లే రాజకీయాలు బంద్ చేసి ప్రజల పాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటది అని అంటున్నారే జనాలు. మరి లేకపోతే గడ్డ మీద కూర్చున్న 100 రోజులనే 6 గ్యారెంటీలను అమలు పడతామన్న సర్కారు కాళేశ్వరం గుందలాన్ని గుంగుతానయి, ఆగమాగం అవుతాంది, ఇక కాళేశ్వరం కూలిపోతాంది అని చెప్పి జనాల మనసునంతా అటు తిప్పిరి. ఇక ఆ ముచ్చట అయిపోయినాక కొన్ని వద్దులకు హైదరాబాద్లో కరెంటు కార్ల పోటీలల్లో అవినీతి జరిగింది అని కేటీఆర్ సార్ను దొంగ 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 అని మొత్తుకునేది. అది వచ్చి ముచ్చట అని తేలినాక అది ఇడిచిపెట్టి కేసీఆర్ సారు తెలంగాణకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు అని అట్లా కొన్నొద్దులు పొద్దులే తీసిండు. ఇక ఇప్పుడేమో కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఈ ముచ్చట ముంగటేసుకునేది. ఇక ఎప్పుడు జనాల పనులు చేసేది. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులా ఎసొంటి అవినీతి జరగలేదు, సిబిఐ విచారణే అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పే సుప్రీంకోర్టు. ఇక మారాలే, ఇక నన్న సోయి తెచ్చుకోవాలి ఇసొంటి రాజకీయాలు చేసే లీడర్లు. అరే అది కాదురా, మనం జనాలకు ఎసొంటి హామీలు ఇచ్చినాం, అవి ఎంతవరకు నెరవేర్చినాం అనే సోయి ఉండాలా వద్దా? అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లుకుంటాయి, లేని పంచాయతీలన్నీ ముంగటేసుకుంటాయి. జనాలు ఏమనుకుంటారు నవ్వుతారు అనే సోయి ఉండద్దా వీళ్ళకు? ఉండాలా వద్దా మనలో మనం ముచ్చట మరి.
ఏ సర్కారైనా ప్రజల మేలు కోసమే ఆలోచించుతుంది. దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందనే అనుమానం వస్తే అది కోర్టులు చూసుకుంటాయి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదు ఎవరికైనా. అరే ఓపిల నేను ముచ్చట అడుగుతా, మంచిగా చెప్పు. ఇప్పుడు ఉన్న సర్కారులు జనాలకు మాటిచ్చి తప్పిన వాళ్ళ మీదనైనా, ఓట్లప్పుడు మా ఇండ్లకు వచ్చి హామీలు ఇచ్చి మాట తప్పిన లీడర్ల మీదనైనా కేసు పెట్టేందుకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎటువంటి కేసులు పెట్టాలో చెప్పరాదు, నేను పోయి పెడతా. ఏమంటావు? ఇక వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరగాలి నానే. 5 ఏళ్లకోసారి అక్కడికి వచ్చే ఆయుధం నీ చేతుల్నే ఉండే. ఓటు అనే ఆయుధంతో ఎవలకు ఎట్లా న్యాయం చేయాలనో నీకు తెలియదానే? గదే చెయ్యు. ఎస్, నువ్వు అనేది చాలా కరెస్ట్ పిల్ల కారా, అది అనేది 100% కరెస్ట్. ఏ లీడరు జనాలకు మంచి చేస్తాడు, ఏ సర్కారు జనాలకు మేలు చేస్తాడు అనేది అందరు కరెక్ట్ గా యాది పెట్టుకొని ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకున్నట్లేమంటే మన బతుకులు మారుతాయి. ఇక లేదు ఎప్పటిపోతే అప్పుడే ఇలా తీసుకుంటాము అనుకుంటే ఎవరి బతుకు వాళ్ళకి గట్లనే నాశనం అవుతుంది. మనం ఏం చేస్తాం కదా. సరే సరే ఓ పిల్ల, ఇక నీ వార్తలు నువ్వు చదువుకో, మా ముచ్చట్టు కానీ అయితే కానీ హరిచంద్రు, ఇప్పుడు పాకిస్తాన్ దేశంతో మన దేశానికి యుద్ధం అవుతుందట కదా, ఆ ముచ్చట ఎందాక వచ్చిందిరా మరి? చూసిండు కదా పబ్లిక్, మా ముసలోడు ఏం తెలియనట్టే ఉంటాడు కానీ గల్లీలో జరిగే ముచ్చట్ల కాన్నుంచి ఢిల్లీలో నడిచే పంచాదుల దాకా ప్రతి ఒక్కటి తెలుసుకుంటాడు. ఇక సుప్రీంకోర్టు తెలంగాణలో ఇదివరకు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అవినీతి లేదని చెప్పిన ముచ్చట్లు తెలిసి ప్రాజెక్టులను పడావు పెట్టకుండా ఇక ఇప్పటికైనా సర్కారు రైతులకు నీళ్ళిచ్చే ఉపాయం చేయాలని అంటున్నాడు. వామ్మర బిడ్డో, గిది చూసిండ్రా అనుల్లా? గాలి దుమారానికి పిల్లగాన్లు ఎట్లా ఎగిరిపోయినరో. ఏదో పారాషూట్ పట్టుకొని గాల్లోకి ఎగిరినట్టే అమాంతం ఇంటి కప్పుతోని పాటు ఎగిరిపోయి కింద పడ్డరు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలున్న బండ అనే జాగలైంది గీ ముచ్చట. గప్పటికే పెద్ద తుఫాన్ వచ్చి వానలతోని ఆగమాగమైనరాట ఆడున్నోళ్ళు. ఇక వానలకు తోడు ఈదురు గాలులు బగ్గనే పెట్టే వరకు ఇంటి కప్పులు రేకులు గిట్ల అన్ని లేచిపోయినాయట. ఇక ఇల్లు కూడా వాళ్ళింటి కప్పు ఏడ గాలికి లేచిపోద్దోనని చెప్పి గట్టిగా పట్టుకొని ఉన్నారట. కానీ గాలి ముందు గిల్ల బలం ఎంత? గట్టిగా ఒక పెద్ద గాలి పెట్టే వరకు ఇంటి కప్పుతోని పాటు దాన్ని పట్టుకున్న గీళ్లు సుతం అమాంతం గాళ్ళ మీదకి ఎగిరి కింద పడ్డరు. పిల్లగాన్లకైతే ఏం కాలేదట గాని ఇక ఈ ముచ్చట ఎరకయ్యే వరకు ఆడున్న పబ్లిక్ అందరూ మస్తుగా గుబులు పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్, గిప్పటికే ఆడాడ గిసొంటి వానలు గాలులు బగ్గనే పెడుతున్నాయి. ఇక అసలుకే ముంగటచ్చేది వానకాలం, జర పైలంగుండుండ్రి మరి, ఏమంటున్నాం? రైతుల కోసం రాష్ట్రానికి కుంకి ఏనుగులు తీసుకొచ్చిన చిన్న సీఎం పవనాల్ సారు ప్రజా సమస్యల పరిష్కారానికి మళ్ళొక కొత్త కార్యం ముంగటేసుకున్నాడు కదా. మన ఊరు మాటామంతి పేరు మీద శ్రీకాకుళం జిల్లా టెక్కలిలా ఆడున్న పబ్లిక్ తోని ఆన్లైన్ మీటింగ్ పెట్టిండు. అయితే పబ్లిక్ తోని మీటింగ్ అంటే ఏదో టెలికాన్ఫరెన్సో లేకపోతే వీడియో కాన్ఫరెన్సో చేయలేదు సారు. ఏకంగా ఆడున్న సినిమా టాకీస్ నే వాడుకున్నాడు గిట్లా. చూసిండ్రు కదా, సారు సినిమా తెర మీద మాట్లాడుతుంటే ముంగటున్న పబ్లిక్ అంతా ఎట్లా సినిమా చూసినట్టే చూస్తున్నారో. ఇక సినిమాకు పోయినట్టే సారు మీటింగ్ కు టాకీస్ల కాడికి లైన్లు కట్టిండ్రు ఆడున్న పబ్లిక్ కు. ఇక జనాలు చెప్పే సమస్యలను ఇనుకుంటా వాళ్లకు సమాధానాలు చెప్పిండు. ఊళ్ళో చేసే డెవలపింగ్ పనుల గురించి సారు చెప్తుంటే సప్పట్లు కొట్టుకుంటా మస్తుగా సంబరపడ్డారు ఆడున్నోళ్ళందరూ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు టాకీస్లను గిట్ల సుతం వాడుకోవచ్చా అని పరిశాన్ అవుతున్నారట వెండి తెర మీద పవనాల్ సార్ మీటింగ్ చూసిన పబ్లిక్ కొందరు. ఇక పబ్లిక్ మీటింగ్లకు సుతం సినిమా టాకీస్లను వాడుకుంటా మా సారు కొత్త ట్రెండ్ సెట్ చేసిండని తారీఫ్ ఎత్తున్నారు చాలా మంది. ఈ ముచ్చట ఎరకైన పవనాల్ సారు ఫ్యాన్స్. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. ఇన్నరు కదా టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సార్ ఏమన్నాడో. నిధుల కోసం సొంత పార్టీ మంత్రులనే మినీ మహానాడు స్టేజ్ మీద నిలదీసి అడిగిండు. మీ నియోజకవర్గాలకే నిధులు కేటాయించుకుంటున్నారు, మాకెందుకు ఇయ్యారు? అసలు మేమేం పాపం చేసినాం? మమ్మల్ని ప్రజలు గెలిపియలేదా? మీరేమో మీ నియోజకవర్గాలకు 6-7 కోట్ల నిధులు తీసుకుంటున్నారు, మాకు మటుకు 3 కోట్లే ఇస్తున్నారు. అసలు ఇదెక్కడి న్యాయం అని మంత్రుల మీద బగ్గనే గరమైండు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. మేం కూడా ప్రజలకు జవాబుదారులమే, దయచేసి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిండు ఎమ్మెల్యే సారు.
ఇక ఈ ఎమ్మెల్యే సార్ మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో బగ్గ దింపుకుంటా మహానాడు వేదిక సాక్షిగా టీడీపీలో తిరుగుబాటు షురు అయిందని కామెంట్లు పెడుతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు ప్రతిపక్ష పోళ్ళు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలతోటి సొంత పార్టీలేవో కుంపట్లు మోపాయి తట్టే ఉన్నాయని తలకాయలు పట్టుకుంటున్నారట కొందరు గీ ముచ్చటెరకైన టీడీపీ కార్యకర్తలు. చూడాలి మరి గీ ముచ్చట మీద ఇంకెంత రచ్చ అవుతుందో. అగో చూసిండ్రా, గీడున్న రైల్వే స్టేషన్ లేదో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేసినట్టే నీళ్ళు ఎట్లా గారుతున్నాయో. మరి గిదేదో పాతవడ్డ స్టేషన్ కూడా కాదు, గీ నడమనే ఎయిర్పోర్టును తలదన్నే తరీకల కట్టినామని సెంటర్ సర్కారోళ్ళు గొప్పలు చెప్పుకుంటున్న పట్నంలున్న షెర్లపల్లి రైల్వే స్టేషను బుధవారం మాపటీలు కొట్టిన వానకు ఆగమైంది. గిట్లా 400 కోట్ల మీదనే ఖర్చు పెట్టి 4 ఏళ్లు కట్టిరు గీ స్టేషన్ని. మరి కట్టిన కాంట్రాక్టర్ పైసలకు కక్కుర్తిపడి అల్కదక్కువ సామాన్లు వాడిండో ఏందో గానీ మొన్ననేమో ముత్తెమంత గాలి దుమారానికి రేకులన్నీ 7 కాడికి లేచిపోయినాయి. ఇక ఇప్పుడేమో గీ వానకు పైకప్పు మీదికెంచి మోటార్లు కదా నీళ్లు పోసినట్టే దారాలు కిందికి పోసినాయి. ఇట్లా ఇక రేకుల మీదికెంచి కింద పడ్డ నీళ్లతోటి ఆడున్న ప్లాట్ఫామ్లు అయితే చెరువులు లెక్క అయినాయి. ప్లాట్ఫామ్ మీద దిగాల్సిన ప్యాసింజర్లు కూడా ఆడున్న నీళ్లను చూసి రైలు దిగకుండానే అట్లనే ఉన్నారు కొందరు. నీ అవ్వ ఇప్పటికే తెలంగాణకు మస్తు నిధులు కేటాయించినాం, రైల్వే స్టేషన్లన్నీ మస్తుగా డెవలపింగ్ చేస్తున్నాం అని చెప్పి ఓపెనింగ్ల మీద ఓపెనింగ్లు చేస్తుంటారు సెంటర్ సర్కారోళ్ళు. కానీ మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విచ్చి చూడు పురుగులుండన్నట్టు మీదికి చూడ ఇంటర్నేషనల్ సౌలతులతోటి కట్టినట్టు చెప్తున్నారు. కానీ ఉత్త గాలివానలకే గుడిసెలు కదా గురిసినట్టు గుర్తున్నాయని గారం అవుతున్నారు చాలా మంది పబ్లిక్ గీ వీడియో చూసినోళ్ళు. ఈ నడమనే బార్డర్లో వీరమరణం చెందిండు కదా సత్యసాయి జిల్లా కల్లితండాలున్న మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్. దేశం కోసం జవాన్ చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలున్న మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి అనే గీ అన్న వీర జవాన్ బొమ్మను ఎట్లా గీసిండో చూడుండ్రే. చూస్తున్నారు కదా వీర జవాన్ ఫోటోను సెల్ ఫోన్లో పెట్టుకుని ఎట్లా గీస్తున్నాడో. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కుంకుమం తీసుకొచ్చిండట బొమ్మను గీయనికి. వీర జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం కలిగియాలనే ఆలోచనతోనే గీ బొమ్మను గీసిండట. అమ్మవారి కుంకుమతోటి గీసిన బొమ్మను తీసుకుపోయి వీర జవాన్ తల్లిదండ్రులకు అప్పచెప్పిండు. దేశం కోసం ప్రాణాలు ఇడిచిన వీర జవాన్ మురళీ నాయక్ మీదున్న పాయిరంతోని ఒక కళాకారునిగా నా దేశభక్తిని చూపెట్టుకున్నానని చెప్పుకొచ్చిండట. అన్న టాలెంట్ను చూసి ఆడునోళ్ళందరూ మస్తు తారీఫ్ చేసిండ్రట. రాజకీయ లీడర్లు సినిమాల మీదున్న పాయిరంతోని వాళ్ళ పోటువలను గీసినోళ్లను చాలా మందినే చూసినాం గానీ దేశం మీదున్న పాయిరంతోటి వీర జవాన్ ఫోటో గీసిన గీ అన్న నిజంగా చాలా గ్రేట్ అయిపోన్రీ. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయుల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.